ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే అనధికారిక ఆంధ్రప్రదేశ్ సీఎంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అధికారులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఈ తరుణంలో తాజాగా చోటు చేసుకున్న వ్యవహారం ఇప్పుడు మరింత దుమారం రేపుతోంది. నారా లోకేష్ వరుసగా 2 కేబినెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడం అధికార రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ 2 కేబినెట్ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టడానికి ప్రధాన కారణం విదేశీ పర్యటనే. ఒకసారి మాత్రం అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం అమెరికా వెళ్లారు. ఇప్పుడు కేవలం వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీతో కలిసి మంత్రి నారా లోకేష్ కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టి మరీ వ్యక్తిగత పర్యటనకు వెళ్లడంపై మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణ వస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. మంత్రివర్గ సమావేశాలకు అనుగుణంగా ఎవరైనా తమ టూర్స్ ప్లాన్ చేసుకోవాలి. కానీ మంత్రి నారా లోకేష్ తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు కేబినెట్ సమావేశమన్నా కూడా డోంట్ కేర్ అన్న తన్నంగా ఆయన విదేశీ పర్యటనకు వెళుతున్న తీరు ఇప్పుడు అధికార రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ సమావేశాలకు ఒక పవిత్రత ఉంటుంది. అత్యవసరమైతే తప్ప, ఆదరకాలేని పరిస్థితులు ఉంటే తప్ప ఎవరు మంత్రివర్గ సమావేశాలకు రాకుండా ఉండరు. ఎవరైనా మంత్రివర్గ సమావేశాలకు దూరంగా ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఏమాత్రం సహించరు. లోకేష్ విషయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు తనయుడిగా ఉన్న ఆయనకు అంతా ఇష్టారాజ్యంగా సాగుతుందనే చర్చ అధికార రాజకీయ వర్గాల్లో ఉంది. అందుకే ఆయన వరుసగా 2 కేబినెట్ సమావేశాలకు డుమ్మా కొట్టారనే ప్రచారం పార్టీ వర్గాల్లో కూడా ఉంది. డిసెంబర్ 29న జరిగిన మంత్రివర్గ సమావేశానికి నారా లోకేష్ వ్యక్తిగత విదేశీ పర్యటన కారణంగా హాజరు కాలేదు. డిసెంబర్ నెలలోనే, అంటే ఈ నెల ప్రారంభంలో నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడిదారులతో సమావేశమయ్యేందుకంటూ ఈ పర్యటన తలపెట్టారు. ఆ సమయంలో, అంటే డిసెంబర్ 11న జరిగిన మంత్రివర్గ సమావేశం కూడా నారా లోకేష్ డుమ్మా కొట్టారు. కానీ మరుసటి రోజే వైజాగ్లో జరిగిన కాగ్నిజెంట్తో పాటు ఇతర ఐటీ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముందు రోజు జరిగిన కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టి ప్రైవేట్ కంపెనీల వ్యవహారంలో పాల్గొనడానికి నేరుగా వైజాగ్లో ల్యాండ్ అవ్వడం ఏంటంటూ పార్టీ నాయకుల్లో అప్పట్లో చర్చ జరిగింది. ఈ ఐటీ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ ఇవన్నీ కూడా తన వల్లే రాష్ట్రానికి వచ్చాయని చెప్పుకున్నారు. వరుసగా ఇలా 2 సార్లు, అది కూడా కేవలం విదేశీ పర్యటన కారణంగా మంత్రి నారా లోకేష్ కేబినెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడం ప్రజలకు ఏమాత్రం మంచి సంకేతాలు పంపదనే చర్చ మంత్రివర్గ సహచరులతో పాటు అధికారుల్లో కూడా సాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.